ఇక కొండా సుష్మిత వ్యాఖ్యలకు మహిళా కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడొద్దని హెచ్చరించారు. సీఎం రేవంత్ స్థాయిపై మాట్లాడే హక్కు సుష్మితకు ఎక్కడదని ప్రశ్నించారు. సినిమా డైలాగులు కొట్టడం సింపుల్ గానే ఉంటుందని, కానీ ఆ మాటల తర్వాత వచ్చే పరిణామాలను కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు. సుష్మిత చేసిన వ్యాఖ్యల కారణంగా కొండా సురేఖ సైతం తలదించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. అమ్మ కొండ సుష్మా, నువ్వు చిన్నదాని లాగుంటే మంచిగా ఉంటది. నీ వల్ల ఇవాళ సురేఖక్క ఇబ్బంది పడే పరిస్థితి, ఇవాళ క్షమాపణలు కోరే పరిస్థితి, సంజాయిషించుకునే పరిస్థితికి వస్తే మరి నువ్వు ఎట్లా ప్రజానాయకురాలు అవుతావు, ఎట్లా తల్లికి దడ్డ బిడ్డవైతావు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం సుష్మా గారి పైన ఉందని నీ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ముఖ్యమంత్రి గారిని ఇష్టమున్నట్టుగా మాట్లాడేటువంటి రైట్ మీకు ఎక్కడిది? పోనీ మీరు పార్టీలో కీలకంగా బాధ్యత తీసుకుని పనిచేస్తున్నారా? పోనీ ప్రజాక్షేత్రంలో నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజల గురించి ఏదైనా సాధక బాధకాలు మీరేమైనా తీరుస్తున్నారా? అది కూడా ఏమి లేదు కదా. ఇవాళ పార్టీని బట్టి కాంగ్రెస్ పార్టీ కాదు, పచ్చ కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడుతున్నాం. మనం కూడా పోయి వచ్చినాం కదా, మనం ఒక పార్టీలో ఏం లేం కదా. మీ నోటికి ఏదొస్తే అది మాట్లాడి చులకన భావం అయ్యే విధంగా, నలుగురు ముందు నవ్వుల పాలయ్యే విధంగా, తల్లిదండ్రుల యొక్క పెంపకాన్ని ప్రశ్నించే విధంగా నీ యొక్క మాటలున్నాయంటే నిజంగా బాధాకరమైనటువంటి విషయం. అలాంటి పరిస్థితి వచ్చినందుకు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చినందుకు మీరు ఫస్ట్ క్షమాపణ చెప్పాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారిని అనేటువంటి రైట్ నీకు ఎక్కడదమ్మా? ఏమి పెట్టిందానవా, పోషించిందానవా, నువ్వేం చేసిందానవని నీకేం సంబంధం అసలు? తల్లిదండ్రి యొక్క చాటున నువ్వు రాజకీయాలు చేస్తూ ఇవాళ కొండ అనే ఒక లైన్ పక్కకు తీసేస్తే హూ ఈజ్ సుష్మిత? మీరెవరు అసలు? అప్పుడు మీరు ఆలోచించుకోండి. పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా నేనెవరికి భయపడను, నేను చోగియాలైతే రేపు 2 అవుతాయి, సినిమా డైలాగులు కొట్టడం సింపులే. కానీ దాని పర్యవసాన్ని ఎదుర్కోవడానికి మీ అమ్మ ఎంత బాధపడుతున్నదో ఆలోచించు. నీ వెనక ఉండి మరి ఎవరు మాట్లాడిస్తున్నారు ఈ రకమైనటువంటి మాటలు?